గ్రెగరీ క్యాలెండర్లో నెలల పేర్లు వాటి అర్థాలు గమనిస్తే సెప్టెంబర్ అనగా 7వ, అక్టోబర్ అనగా 8వ, నవంబర్ అనగా 9వ, డిసెంబర్ అనగా 10వ నెల అని అర్థమవుతుంది. మొదలుగా రోమన్ క్యాలెండర్లో 10 నెలలే ఉండేవట. క్యాలెండర్ మార్చి నెలలో మొదలయ్యేదట. మార్చిలో మొదలయ్యి డిసెంబర్ అనగా 10వ నెలలో పూర్తి అయిపోయేది. అక్కడ నుంచి 2 నెలల కాలం క్యాలెండర్లో భాగం కాదు. కొత్త సంవత్సరం మార్చి 25న మొదలయ్యేదట. ఈ జనవరి 1ని కొత్త సంవత్సరం అనే ఆలోచన 18వ శతాబ్దం మధ్యలో ఎప్పుడో మొదలైంది. కిరస్థానీ దేశాలైన బ్రిటన్, అమెరికా కూడా మార్చి 25నే కొత్త సంవత్సరం పండుగ జరుపుకునేవారు. మరి భారతదేశంలో క్యాలెండర్ ఎప్పటి నుంచి వాడేవారో, సంవత్సరం ప్రారంభం ఎప్పుడో భారతీయులతో పాటు ప్రపంచానికి అంతా తెలుసు. అధిక మాసం, శూన్యపాంసం లాంటి అమరికలతో ఒక పద్ధతిగా అన్ని నెలలు సరిసమానంగా ఉండటం మనం గమనించవచ్చు. ఈ భారతీయ క్యాలెండర్ సనాతనంగా ఎన్నో శతాబ్దాలుగా మనం వాడుకుంటున్నాం. మరి ఈ పాశ్చాత్య క్యాలెండర్లో 12 నెలలు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి, పైగా ఫిబ్రవరి నెలలో రోజులు ఎలా సర్దాలో, మల్ల గుల్లాలు ఎలా జరిగాయి, ఇది ఆలోచించాల్సిన విషయం.